మీ తరంలో కృష్ణ గారు మల్టీ స్టారర్స్ బాగా విపరీతమైన ప్రోత్సాహం ఉండేది. ఇన్ఫాక్ట్ చాలా పరిస్థితుల్లో మీరు సినిమాలు మల్టీ స్టారర్స్లో నటించినప్పుడు, మీరు తీసినప్పుడు అవసరమైతే మీ పాత్ర కంటే అవతల హీరోకి ఎక్కువ పాత్ర ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి హెల్దీ కాంపిటీషన్ ఇప్పుడు ఈ తరంలో ఉందని అనుకుంటున్నారు? ఈ తరంలో లేదు. అప్పుడు అసలు ఏ ఆఫర్ వచ్చినా ఎవరితో యాక్ట్ చేయమన్నా సరే నేను చాలామందితో యాక్ట్ చేశాను. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, సోహన్ బాబుతో, కృష్ణరాజుతో, రజనీకాంత్తో, శివాజీ గణేశన్తో, ఎంతోమందితో మల్టీ స్టారర్స్ యాక్ట్ చేశాను. అవును, అప్పట్లో అసలు ఈర్ష్యలు ఉండేవంటారా హీరోల మధ్య? లేవు లేవు లేవు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగుండాలనుకుంటారే తప్ప ఎదుటి వాళ్ళు అది బాగోకూడదు అని ఎవరు అనుకునేవాళ్ళు కాదు. మీ కళని ఎక్స్ప్రెస్ చేయడం కాకుండా ఇంకా ఏ అంశాలు ఇండస్ట్రీ మిమ్మల్ని ఆకట్టుకుని మిమ్మల్ని అంత ర్యాపిడ్గా అన్ని ఆఫర్స్ సైన్ చేసే దిశగా మిమ్మల్ని పయనింపజేసే? నేను జనరల్గా ఇప్పుడు మనకు వచ్చిన సక్సెస్ని 10 మందికి పంచిపెట్టాలి అనే మనస్తత్వం నాది. మనకి సక్సెస్ అయింది, మనం 2 సినిమాలు యాక్ట్ చేసుకుంటే చాలు అని అనుకోకుండా మనం ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తే అంతమందికి పని దొరుకుతుంది పరిశ్రమలో. ఆ పద్ధతిలో ఆలోచించే నేను మ్యాక్సిమం ఒక సంవత్సరం 18 పిక్చర్స్ యాక్ట్ చేశాను. సంవత్సరంలో 18 పిక్చర్స్. ఇప్పుడు అసలు ఊహించి కూడా అంత ఇండస్ట్రీ కూడా అంత సినిమాలు తీయట్లేదు. అంటే అప్పుడు 30 days 25 daysలోనే సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు అసలు సంవత్సరం కూడా అదే 300 రోజులు 250 రోజులు అట్లా తీస్తున్నారు. ఇన్ఫాక్ట్ అప్పుడు విజయ నిర్మల గారు సినిమాలు హీరోలు వారి బాణీ సృష్టించుకున్నప్పుడు కూడా 10 కాలాల పాటు ఉండే ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. కృష్ణ గారి స్టైల్ కానీ ఒక్కొక్కరి స్టైల్. ఇప్పుడు ఒక ట్రెండ్ వస్తోంది కానీ ఎక్కువ కాలం ఉండట్లేదు. ఒక ట్రెండ్ వర్కౌట్ కాకపోతే పరిస్థితులే అలాగా రిసీడ్ అయిపోతున్నాయి. ఎందువల్ల అంటే ఇండస్ట్రీలో మీరు గమనించి నా తేడా ఏమిటి అప్పటికి ఇప్పటికి? అంటే అప్పుడు ప్రతిదానికి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. మ్యూజిక్, అలాగే కాస్టింగ్ పక్కాగా ఉండేది. ప్రతిదీ ఆలోచించేవాళ్ళు. ఆ రోజు బడ్జెట్లో ఉండేది సినిమా. టైం ప్రకారం తీసేవాళ్ళు, టైం ప్రకారం రిలీజ్ చేసేవాళ్ళు, సక్సెస్ ఉండేది. ఇప్పుడు వచ్చి 6 నెలలు అయిపోతుంది. తర్వాత మ్యూజిక్ అసలు తెలుగు పాట పాడతారా ఏమిటి అనేది మన చెవులకి వినపడదు, అర్థం కావట్లేదు. పదాలే అర్థం కాదు, సగమే వస్తూ ఉంటాయి. అదొకటి కాకుండా ఏదైనా పెద్ద మాస్ పిక్చర్ తీస్తే అంటే బాగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ సినిమాలు ఉంది అని అంటే దాన్ని చూస్తున్నారు. కొంచెం సబ్జెక్ట్ వాల్యూ ఉంటే చూడడం తగ్గిపోతూ ఉంది. అలాగుంది ఇండస్ట్రీ పరిస్థితి. అలా కాకుండా బడ్జెట్ పిక్చర్లు కూడా చూసే రోజులు రావాలి. వస్తే డెఫినెట్గా మళ్ళీ వెనక రోజులు వస్తాయని వెనకటి రోజులు వస్తాయి, ఆ వైభవం వస్తుంది. ఇప్పుడు ఈ తరం హీరోలు కృష్ణ గారు 1-2 సినిమాలు కొంచెం అటు ఇటు అనుకున్న స్థాయి చేరుకోకపోతేనే డౌన్ అయిపోతున్నారు, స్పిరిట్ డౌన్ అయిపోతుంది. కానీ మీరు సంవత్సరానికి అన్ని సినిమాలు చేసేవారు. మీకు ఎక్కడి నుంచి వచ్చేది ఉత్సాహం, కాన్ఫిడెన్స్? లేదు ఇది 2-3 వర్కౌట్, 1 కాదు 2 కాదు, మీరే చెప్పారు 14 సినిమాలు వర్కౌట్ కాలేదని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చేది? దేవుడి మీద నమ్మకమా, మీ మీద మీకున్న ఆత్మవిశ్వాసం? అసలు ఆ 14 పిక్చర్లు ఫెయిల్ అయినప్పుడు మన బుక్ చేయడం మానేశారు ప్రొడ్యూసర్లు, సినిమాలు ఇక పనికిరాడని. ఆ తర్వాత నేనే సొంతంగా పాడి పంటలు తీసి సూపర్ హిట్ అయినాక మళ్ళీ కెరియర్ నార్మల్గా వచ్చింది. విజయ నిర్మల గారు, కృష్ణ గారిలో యాజ్ అ డైరెక్టర్ మీరు చూస్తే ఆయనలో ఉన్న బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటారు? ఆయన అందం అంటే అసలు అప్పట్లో సెన్సేషనల్ హీరో, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కృష్ణ గారు అంటుండేవారు. అందం అంటారా, డైలాగ్ డెలివరీయా, లేక డాన్స్ స్టైలా, ఫైట్సా, ఏం కలిసి వచ్చిందంటారు? ఎక్కువగా అన్నీ కలిసి వచ్చిందండి. ఆయన ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లో మెర్జ్ అయిపోయేవారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చేస్తే అల్లూరి సీతారామరాజు ఎలా ఉన్నాడు అలాగే అనిపిస్తుంది మనకు. అలాగే జీసస్ చేస్తే జీసస్ ఎలా ఉన్నాడు అలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఒకటి కాకుండా ఆయన నిర్మాతల మనిషి. నిర్మాతలను వేధించడం కానీ, డబ్బింగ్కి డబ్బిస్తే కానీ రాను అని చెప్పడం కానీ అవన్నీ లేదు. ఆయన ఎప్పుడు నిర్మాతలు బాగుండాలి అనుకొని ఖాళీగా ఉంటే తనే ఫోన్ చేసి నేను డబ్బింగ్కి వస్తాను, డబ్బింగ్ పెట్టుకొని అంటారు. అది ఒక మంచి క్వాలిటీ అండి. అది నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉందో నాకు తెలియదు. కృష్ణ గారు, మీ చదువు అయిపోయాక మీరు స్థిరపడాలి అనే ఆలోచన వచ్చిన ఆ టైం స్పాన్లో, గ్యాప్లో మధ్యలో మీరు అప్పుడు ఐ థింక్ తేనె మనసులు సినిమా టెలిగ్రామ్ అప్పుడే వచ్చినట్టుంది మీకు. కానీ ఆ టైంలో మీరు చాలా టెన్షన్ పడ్డారు అంటుంటారు, నిజమేనా అది? అంటే ఇది అవకాశం వస్తుందా రాదా అని. వాళ్ళు ఫోటోలు పంపమని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఫోటోలు పంపాను, అవకాశం వస్తే వెళదాం అనుకుని. ఇంటర్వ్యూకి పిలిచారు, తర్వాత టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో సెలెక్ట్ అయ్యామన్నారు. అన్నీ రోజుల్లోనే జరిగిపోయింది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంటే వెంటనే ఇలాగా మీకు? అంటే ఇది నిజంగానే డెస్టినీ అని నమ్ముతారా? మీ స్వయం కృషి వల్ల మీరు ఇక్కడ చేరుకున్నారు ఇంత స్థాయికి? అంటే సుబ్బారావు గారు ఆయనకి
టెస్ట్ చేసి డెసిషన్స్ ఆయన సొంతంగా తీసుకునేవాళ్ళు, ఎవరి మాట వినేవాడు కాదు ఆయన. నన్ను చూడగానే లైక్ చేశాడు ఆయన, టెస్ట్ అవ్వగానే నువ్వే నా హీరో అని బుక్ చేశాడు. అలాగే టెస్ట్లో వచ్చిన వాళ్ళు చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ అప్పుడు తీసేశారు. అవును, అది జయలలిత, హేమమాలిని వచ్చారు టెస్ట్కి, కృష్ణరాజు వీళ్ళంతా సెలెక్ట్ అవ్వలేదు. కానీ తర్వాత జయలలిత, హేమమాలిని పెద్ద హీరోయిన్లు అయిపోయారు. అవును, అప్పుడు మీరు అందుకున్న తొలి రెమ్యూనరేషన్ 500 రూపాయలు అంటూ ఉంటారు. 2,000 రూపాయలు. కానీ అప్పటి ఆ 2,000 రూపాయలు అప్పట్లో చాలా పెద్ద అమౌంట్ అయినా కూడా ఇప్పుడు తలుచుకుంటే వెనక్కి తిరిగి, అంటే ఇది మీరు ట్రెడిషనల్ గా రాలేదు సినిమా ఇండస్ట్రీలోకి, మీరు ఒక టెస్ట్ ఇచ్చి వచ్చిన వ్యక్తి కాబట్టి మీకు నేపథ్యం అది. అసలు అప్పుడు రెమ్యునరేషన్లు గబుక్కున ఒక పిక్చర్ హిట్ అయితేనే కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు మనం అన్ని పిక్చర్లు హిట్ చేసి కూడా 5,000కే యాక్ట్ చేసిన సినిమాలు ఒక 40-30 ఉన్నాయి. 5,000కి